హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావిక చేష్విక. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా వంకాయ రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు, మేమైతే ఇలా చేసుకుంటామండి. చాలా టేస్టీగా వస్తుంది, మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి, దానిలోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. నేను ఉల్లిపాయని సన్నగా తరుక్కొని ఒక పచ్చిమిర్చి ఆ 2 వేసుకున్నాను. ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకున్నాను. తర్వాత టైగర్ రొయ్యలు తీసుకున్నామండి మేము. దాన్ని ఉప్పు కారం కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అవి వేసుకుంటున్నాను. మీరు నార్మల్ రొయ్యలైనా తీసుకోవచ్చు. ఒకసారి తిప్పుకోవాలి దాన్ని కూడా. చూసారు కదా, అది కొంచెం తిప్పుకున్న తర్వాత ప్లేట్ పెట్టి ఒకసారి 2 మినిట్స్ మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్లేట్ తీసి ఒకసారి తిప్పుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను. చూసారు కదా, టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి. ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేయండి. వంకాయ ముక్కలు వేసుకుని మేము చూపిస్తున్న విధంగా ఒకసారి చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా గళ్ళుప్పు వేసుకుంటున్నాము మేము. తర్వాత ప్లేట్ పెట్టేసి మగ్గనివ్వాలి బాగా. వంకాయ ముక్కలు కూడా మగ్గనివ్వాలి. చూసారు కదా, చాలా వరకు మగ్గిపోయింది. మళ్ళీ కొంతసేపు ప్లేట్ పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని కారం వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకోండి. చూసారు కదా రసం. ఇప్పుడు ఒకసారి తిప్పుకున్న తర్వాత కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని తిప్పుకోవాలి. చూసారు కదా, ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే చూసారు కదా, చాలా వరకు రెడీ అయిపోయిందనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా. చూసారు కదా, రెడీ అయిపోయింది. వంకాయ రొయ్యల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అలానే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.